నేపథ్యంలో బస్ సర్వీసులన్నీ నిలిచిపోయాయి. దీంతో ఆర్టీసీ యాజమాన్యం అద్దె బస్సులను ప్రైవేట్ డ్రైవర్ల ద్వారా కొనసాగిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆర్డినరీ ఎయిర్ బస్సుల్లో మహిళలతో పాటు పురుషులకు కూడా ఉచిత ప్రయాణాన్ని కల్పించారు. ఎన్ని రోజులు ఈ ఉచిత ప్రయాణం ఉంటుందనే దానిపై స్పష్టత లేనప్పటికీ ప్రస్తుతం పురుష ప్రయాణికులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం రీజియన్ పరిధిలో 37 అద్దె బస్సులుండగా 35 బస్సులను ప్రస్తుతం నడుపుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేంద్ర అందిస్తారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో అటు ఎక్కడ బస్సులు కూడా అక్కడికి నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ యాజమాన్యం కూడా ప్రత్యేకంగా అటు ప్రయాణాలను సాగించేందుకు అయితే ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే హైర్ బస్సుల ద్వారా కూడా ప్రత్యేకంగా అంటే మహాలక్ష్మి ద్వారా మహిళలకు మాత్రమే అంటే ఉచిత ప్రయాణాలు ఉండేది. ఈరోజు ఒక్కరోజు మాత్రం అటు పురుషులకు కూడా ఉచిత ప్రయాణాలు అందించేది కూడా ఇటు యాజమాన్యం ముందుకు రావడంతో అటు ప్రయాణాలు కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 7 డిపోల్లో 608 బస్ సర్వీసులు నిలిచిపోవడంతో అటు హైర్ బస్సులు దాదాపుగా 37 సర్వీసులు ఉంటే ఇప్పటికే 35 సర్వీసులను కూడా దిగ్విజయంగా కూడా ఇటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా నడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రయాణికులు కూడా భారీగా కూడా అటు ప్రయాణాలు కూడా సాగించేందుకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఎస్ఎం గారు మనతో ఉన్నారు. అసలు ఎలా నడుస్తుంది అనే విషయాన్ని వారి మాటలను అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా చెప్పండి సార్, ఇప్పటికే అంటే జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ సర్వీసులు అక్కడ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకంగా ఇప్పటికే ఈ హైర్ బస్సులు కూడా నడిపిస్తున్నారు. ఎలా నడుస్తున్నాయి? మా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు అద్దె బస్సులు కండక్టర్లు లేకుండా ఉచితంగా నడిపిస్తున్నామండి. ఇవి అన్ని రూట్లను కవర్ చేస్తున్నాయి. సూర్యాపేట, ఇల్లందు, బోనకల్లు అన్ని రూట్లు కవర్ చేస్తున్నాయండి. వీటినన్నింటినీ 1 by 1 ఆపరేట్ చేస్తున్నాం, ప్రజల్ని ఇబ్బంది లేకుండా. రాత్రి వరకు తిరుగుతాయి సార్. అంటే ప్రత్యేకంగా ఇప్పటికే మహిళలకు మాత్రమే పూర్తి ఉచిత బస్సు సర్వీసులు ఉన్నాయి. ఈ రోజు ఒక్కరోజు అటు పురుషులకు కూడా కేటాయిస్తున్నారు. ఎన్ని రోజుల వరకు ఇలా ఉండే అవకాశం ఉంది? ఉన్నతాధికారులు ఈరోజు చెప్పారు సార్. ఈ రోజు వరకు అయితే ఉచితంగా ఆపరేట్ చేస్తున్నాం సార్. రేపటిది సాయంత్రం లోపల తెలుస్తుంది సార్. ఇప్పటివరకు ఎన్ని సర్వీసులు నడుస్తున్నాయి? ఏ డిపోలో నడుస్తున్నాయి? మా దగ్గర నుంచి 37 సర్వీసులు వెళ్లాల్సి ఉండగా ఇందులో 35 వెళ్ళాయి సార్. ఓ 2 ఇంకా వెళ్లాల్సి ఉంది. వాళ్ళు మధ్యాహ్నం నుంచి వస్తామని చెప్పారు. ప్రధానంగా చూసుకుంటే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉచిత సర్వీసులను కూడా కొనసాగిస్తున్నాము. ప్రత్యేకంగా ఈ రోజు ఒక్కరోజు మాత్రమే ఈ సర్వీసులు అయితే కొనసాగుతున్నాయని చెప్తున్నారు. ప్రత్యేకంగా మరి అంటే రేపటి నుంచి కూడా ఉన్నతాధికారుల ఆదేశాలు ఎలా ఉంటే మాత్రం అలానే కొనసాగుతాయని చెప్తున్నారు. ప్రైవేటు సర్వీసులకు సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా ఇప్పటికే ప్రయాణాలు అయితే కొనసాగిస్తున్నారు. మనం ఇప్పుడు అంటే హైర్ బస్సులో ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. వారిని అడిగి అసలు ఏ విధంగా ఉంది వాళ్ళ ప్రయాణం అనే విషయాన్ని వారి మాటలను తెలుసుకుందాం. ప్రధానంగా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 37 సర్వీసుల్లో ఇది హైర్ బస్సు సర్వీసులు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులను కూడా కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా దృష్టి అయితే సారించామని చెప్పేసి అయితే ఆర్టీసీ యాజమాన్యం కూడా చెప్తుంది. ఇటు సమ్మె కూడా కార్యక్రమం ఏదైతే దాదాపుగా ఉన్నటువంటి 2000 మందికి ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మె చేస్తున్న నేపథ్యంలో వారంతా కూడా కొంత అంటే ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అటు కండక్టర్లు కూడా లేకుండా ప్రత్యేకంగా ఈ సర్వీసులు అయితే కొనసాగుతున్నాయి. చెప్పండి, మీరు ఎటు వెళ్తున్నారు? ఈ రోజు నుంచి కూడా అటు అంటే ఈ ఒక్కరోజు కూడా ప్రత్యేకంగా పురుషులకు కూడా ఉచిత సర్వీసులు కొనసాగిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? వెరీ హ్యాపీ సార్. అండ్ నేను నాయకుని కూడా వెళ్తున్నాను. హ్యాపీగా ఉంది. బట్ ఇది కొనసాగిస్తే బెటరే, బాగుండు. అందరికీ ఒకేలా చేసినా బాగుంటుంది. చాలా హ్యాపీగా ఉంది. కానీ ఈరోజు కొంచెం ఇబ్బందిగా ఉంది. బస్సులు లేవు, ఎక్కువ సర్వీసులు లేవు. డ్యూటీకి వెళ్ళాల్సిన వాళ్ళం ఈరోజు మార్నింగ్ 8కి వెళ్ళాల్సింది, నేను ఈ టైంకి వెళ్ళాల్సి వస్తుంది. కొంచెం ఇబ్బందిగా ఉంది సర్వీసులు లేక ఈరోజు. అంటే ప్రధానంగా చూసుకోండి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా ఇప్పటికే ఏదైతే 608 సర్వీసులు అంటే ఆగిపోవడంతో ఇప్పటికే ప్రత్యేకంగా హైర్ బస్ సర్వీసులను ఏదైతే 37 సర్వీసులు 35 సర్వీసులను కూడా కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకంగా కండక్టర్ లేకుండానే ఒక డ్రైవర్ ద్వారానే ఈ సర్వీసులను అయితే కొనసాగిస్తున్నారు. ఉద్యోగాలకు కావచ్చు, అదేవిధంగా వివిధ పాఠశాలకు వెళ్లాల్సినటువంటి విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా హాస్పిటల్కి వచ్చిన వారు, ఇటు సమ్మె విషయం తెలియని వారు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కువ సర్వీసులు పెంచి మాత్రం మాకు న్యాయం చేయాలని చెప్పేసి అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్తో ఉపేందర్, రాజ్ న్యూస్.